ఆఫ్ ది ఇన్ఫర్టైల్ కపుల్స్ ఆర్ ఫ్రమ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అండి. మేల్ ఇన్ఫర్టిలిటీలో సమస్యలు 40% ఆఫ్ ద మెంబర్స్ ఉన్నారు మన దీంట్లో. అయితే ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు బీజ కణాలు చేస్తామండి, సెమెన్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఈయనకి మేల్ ఇన్ఫర్టిలిటీలో మేల్ ఇన్ఫర్టిలిటీ సెమెన్ అనాలిసిస్ ద్వారా చేస్తామండి. సో మేల్ ఇన్ఫర్టిలిటీలో సెమెన్ అనాలిసిస్ అనేది మేజర్ క్రైటీరియా. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక టెస్ట్, దట్ ఈస్ కాల్డ్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్లో బీజాలు మొటిలిటీ ఉంటుంది, వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఉంటుంది. సో వాళ్ళ కదలిక, అవయవాల కదలికలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం అసెస్ చేస్తాం, ఆ రిపోర్ట్ ఎలా ఉంది అనేది చూస్తామండి. సో అసలు స్పర్మ్ కౌంట్ ఎంతవరకు ఉంటే పురుషుడు ఆరోగ్యంగా ఉన్నట్టు, సంతానోత్పత్తికి సంసిద్ధంగా ఉన్నట్టు అనుకోవాలి? మోర్ దాన్ 55 అండి. WHO క్రైటీరియా ప్రకారం మోర్ దాన్ 55 మిలియన్ సెల్స్, స్పర్మ్ సెల్స్ ఉంటే ఎస్ దే ఆర్ ఫర్టైల్, హెల్తీ కండిషన్. ఎస్, స్పర్మ్స్ ఆర్ వెరీ హెల్దీ. స్పర్మ్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే బీజాల్లో కూడా అవయవాలు ఉంటాయండి, తల, మెడ, తోక అని ఉంటాయండి. కొన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఆధునిక రీసెంట్ గ్లోబలైజేషన్లో వాట్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ ఈజ్ ఆ మార్ఫాలజీ. వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ హెడ్, నెక్ అండ్ టెయిల్, దీస్ ఆర్ ది మార్ఫాలజీ ఆఫ్ ది స్పర్మ్. సో ఈ గ్లోబలైజేషన్లో ల్యాక్ ఆఫ్ డైట్ అండ్ ల్యాక్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, ఈ బీజాలు అనేది మార్పు చెందటం జరుగుతుంది. సో తల లేని, మొండాలు లేని, తోకలు లేని, మెడలు లేని వల్ల వాళ్ళ కౌంట్ పడిపోతుంది, ప్లస్ మార్ఫాలజీ కూడా మారిపోతుంది. సో సమస్య అనేది ఫీమేల్స్ యాక్సెప్ట్ చేసినంతగా మేల్స్ యాక్సెప్ట్ చేయరు. సోషల్ స్టిగ్మా వల్ల ఏమవుతుందంటే మన ఫీమేల్స్ తొందరగా యాక్సెప్ట్ చేస్తారు, మేల్స్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇంకా మన సోషల్ స్టిగ్మా వీ కాంట్ చేంజ్ ఇట్, బట్ వాట్ వీ కెన్ చేంజ్, ఫర్ మై సజెషన్ వాట్ వీ కెన్ చేంజ్ ఇస్ డైట్. ప్లీజ్, డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చే ప్రిఫర్ హోమ్ ఫుడ్, డోంట్ గో ఫర్ అవుట్ సైడ్ ఫుడ్స్. సో ఇంట్లో ఫుడ్ కూడా ఎలా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ఎక్కువ తినండి. వాట్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వైటమిన్ సి, వైటమిన్ ఈ, దీస్ ఆర్ ద మేజర్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే, యాంటీ ఆక్సిడెంట్స్ అది మనకి కవచాల, మన సెల్స్ని కవచాలలాగా కాపాడుతుంది. సో మన టాక్సిన్స్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతాయి, అది సెల్స్ని డ్యామేజ్ చేయకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కవచాలలాగా ఏర్పడతాయి అన్నమాట. సో గో ఫర్ మోర్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, మోర్ హెల్దీ ఫుడ్. అంటే రిచ్ ఫుడ్, పూర్ ఫుడ్ అనే ఉండదండి. ఒకప్పుడు పూర్ ఫుడ్, రిచ్ వాళ్ళు ఇలా తింటారు, పూర్ వాళ్ళు అలా తింటారంటే ఫుడ్ ఈజ్ ఫుడ్. ఫుడ్ హ్యాస్ టు బి కన్స్యూమ్డ్ వెరీ క్లెవర్లీ అండ్ క్వాలిటీ పెంచండి. డోంట్ ఇంప్రూవ్, డోంట్ కాంప్రమైజ్ ఫర్ క్వాంటిటీయా క్వాలిటీ, అంటే గో ఫర్ క్వాంటిటీ కాదు. ఫుడ్ ఎంత మనకు మించిన దానికంటే కన్స్యూమ్ చేస్తే ఇట్ ఈస్ పాయిజనస్. తినకుండా ఉన్నా కూడా మనం పాయిజన్, రైట్? సో క్వాలిటీ మీద బేస్ చేయండి. అసలు స్పర్మ్ కౌంట్ ను పెంచుకోవాలంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయా? డైట్ ఓకే, ఇంకేమైనా మార్గాలు? హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్, గుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, మినిమమ్ ఆఫ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ అనేది మనిషి అనేది చేయాలండి. యోగా, సంథింగ్ లైక్ దట్, సో దట్ మన కణాలు, మన హార్మోన్స్, మన బాడీని మనం అభివృద్ధి చెందుకోవటం, లైక్ సంథింగ్ లైక్ దట్ వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్. ఓకే మేడం, టెక్నాలజీ కూడా చాలా అప్డేట్ అవుతూ వస్తుంది. ప్రతి ఒక్క మనిషి చేతిలో ఇప్పుడు మొబైల్ కావచ్చు, టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఒక పార్ట్స్గా అయిపోయాయి. సో ఈ సిచ్యువేషన్లో టెక్నాలజీ ఏ మేరకు సంతానోత్పత్తిపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? మొబైల్ ఎక్కువగా వినియోగించడం కానీ, ఈ టెక్నాలజీకి దగ్గరగా ఉండడం, ఇలాంటివి, రేడియేషన్ కావచ్చు, మొబైల్ టవర్స్కి దగ్గరలో ఉండడం, పని చేయడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు కానీ, ఇలా మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ ప్రభావం ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ అండి, ఐ డూ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్, బికాస్ మొబైల్స్ టెక్నాలజీస్ అండ్ ఆల్. ఇంకొక క్వశ్చన్ మేడం, చాలా మంది మొబైల్స్ పాకెట్స్లో పెట్టుకుంటారు, దీనివల్ల కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బికాస్ ఆఫ్ ది రేడియేషన్ వల్ల కణాలు ఆ రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి దే డూ గెట్ డ్యామేజ్. ఇప్పుడు మీకు చెప్పాను చూసారా, మొండాలేని, కౌంట్ తగ్గిపోవటం, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోవటం, విస్కాసిటీ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మొబైల్స్, గ్యాజెట్స్ అనేటికి బీ ఫార్ ఫ్రమ్ గ్యాజెట్స్. అంటే పెట్టుకోండి, ఫోన్ ఈజ్ నెసెసరీ ఐటమ్ ఫర్ అస్, బట్ ఫ్రమ్ ఆ సేక్ మీరు ఇక్కడ కూర్చుంటే ఫోన్ అక్కడ, నైట్ టైం కూడా పిల్లో కింద కాకుండా గో అట్ అ సెపరేట్ డిస్టెన్స్ లాంటివి పెట్టుకోండి. డూ అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి బాడీకి. సో వాటర్ అనేది ఇంటేక్ ఎక్కువ ఉండాలి. వాటర్ కూడా తొందర తీసుకోరు పని హడావిల్లో పడి. అండ్ నైట్ షిఫ్ట్స్, వాట్ యూ సేస్ ఆక్యుపేషన్ వల్ల, వాళ్ళ జాబ్స్ వల్ల దే డూ లాంగ్ టర్మ్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్స్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ పెరిగిద్ది. డోంట్ గెట్ అడిక్వేట్ స్లీప్ లేకపోతే స్ట్రెస్ పడిద్ది. స్ట్రెస్ పడితే ఎక్కువ టాక్సిన్స్ అనేది మన బాడీలో రిలీజ్ అవుద్ది. సో సేమ్ యాజ్ ఓల్డ్ స్టోరీ, టాక్సిన్స్ రిలీజ్ అయితే అది మన సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. లిటరల్లీ వీఆర్ ఇంటర్నల్లీ గెటింగ్ డ్యామేజ్డ్ బై అవర్ సెల్ఫ్.
ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు విస్తృతంగా పుట్టుకొస్తున్నాయి పూర్తిగా, అంటే ఖమ్మంలోనే కాదు ఇతర అన్ని జిల్లాల్లో కూడా ప్రధాన నగరాల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు స్త్రీలలో ఎక్కువగా సంతానోత్పత్తి సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు పురుషుల్లో ఇలాంటి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు ఏంటి, అసలు చికిత్స ఏంటి? సో దేనికైనా పరిష్కారం ఏంటంటే మనం డైట్ అండి, మన తీసుకునే విధానం బట్టి, మనం ఉండే స్టైల్ బట్టి. సో ఇప్పుడు ఏంటంటే డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి ఏదైనా కొంచెం మినిమం గ్యాప్ ఉన్న ఇంటి ఫుడ్ తినటం, లేదా డ్రైవింగ్ అనేది కొంచెం మినిమైజ్ చేసుకోవటం, రెగ్యులర్ చెకప్స్ తీసుకోండి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోండి. సో వైద్యం అనేది ఫిమేల్గా మేల్ కూడా అంతే ఈక్వల్గా ఉన్నాయి ఎక్విప్మెంట్స్. వీ హ్యావ్ మెడిసిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వీ కీప్ ఆన్ స్ట్రెస్సింగ్ దట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తంగా లైఫ్ స్టైల్ మారడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు అధికమవుతున్నాయి అంటున్నారు గైనకాలజిస్ట్ లావణ్య. ఖచ్చితంగా సరైన ఆహారం, అది కూడా ఇంటి ఫుడ్ తీసుకోవడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. శరీరం కూడా పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉంటుంది, సంతానోత్పత్తి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు లావణ్య. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.